ఫ్రెండ్స్ చూసారండి, చక్కటి కమ్మటి కారపొడి రెడీ అయిపోయిందండి. కరివేపాకు కారపొడి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిని కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు కరివేపాకు కారపొడి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి. ఎండుమిర్చి అండి, నేను ఒక 15 తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 స్పూన్స్ ధనియాలండి, జీలకర్ర 1 స్పూన్ అండి, కొద్దిగా శనగపప్పు అండి. మధ్య మధ్యలో శనగపప్పు తగులుతుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కరివేపాకుని ముందుగా కడిగేసుకుని శుభ్రంగా ఒక రోజంతా కొద్దిగా ఆరబెట్టానండి, తడి లేకుండా. ఇప్పుడు చేసుకునే విధానాన్ని చూద్దాం. పొయ్యి మీద బాణీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఇవి ధనియాలు, జీలకర్ర, ధనియాలు వేసానండి, జీలకర్ర వేద్దాం. శనగపప్పు ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసాను ఫ్రెండ్స్. ఇవి కొంచెం వేగనిద్దామండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. వేగినాయండి. ఇప్పుడైతే ఎండుమిర్చి వేసేద్దాం. వెల్లుల్లిపాయలు నూరేటప్పుడు వేద్దామండి, మంచి ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్లో. చాలా సింపుల్ అండి ఫ్రెండ్స్. మనం చేసుకుంటే ఈ కరివేపాకు పొడి మనం రైస్లో వాడుకోవచ్చండి. తర్వాత టిఫిన్స్లో, ఇడ్లీలోకి, అట్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే వేసుకొని తినొచ్చు. చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఇవైతే వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం, ఒక బౌల్లో తీసేసుకుందాం. స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి, మంట తగ్గించేసుకుని. ఇవి మాడకూడదండి, మాడిపోతే మాడు వాసన వస్తే కారపొడి అసలు బాగోదు. అందుకని మన జీర్ణ వ్యవస్థకు చాలా బాగా పనిచేస్తుందండి. జ్ఞాపశక్తి కూడా కరివేపాకు ఎక్కువ వాడతారు. హెయిర్ నల్లబట్టడానికి కూడా కరివేపాకుని యూజ్ చేస్తారండి. కరివేపాకు చాలా మంచిదన్నమాట మనం తింటే. అలాగే మనం ముందుగా కడిగేసి ఎండబెట్టుకున్నటువంటి కరివేపాకుని ఇందులో వేసారు. ఇది కొంచెం మనం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ కొంచెం మంట హైలో పెట్టేసుకోవాలి. ఇందాక మనం అన్నీ వేగిన తర్వాత మంట తక్కువలో పెట్టాం, ఇప్పుడు హైలో పెట్టేసుకోవాలండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది, పిల్లలకి పెడితే చాలా మంచిది. మనం కూడా తినొచ్చండి, ఏ ఏజ్ వాళ్ళైనా తినేటువంటి కారపొడి అండి ఇది. దీనికి వయసు తారతమ్యం ఏమీ లేదు. ఇందులో మనం వేసేవి కూడా అన్నీ మంచి పదార్థాలే కనుక ఇందులో ఎవరన్నా ఒకవేళ ఆపరేషన్స్ వాళ్ళు తినకూడదని అనుకున్నప్పుడు, తినాలనుకున్నప్పుడు ఈ శనగపప్పు ఒకటి అవాయిడ్ చేస్తే బాగుంటుందండి. అది వేయకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు తినకూడదు కాబట్టి. పచ్చెనపప్పు అలాంటివి వేస్తే కొంచెం సర్జరీస్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు తినకూడదండి, కుట్లు చీమ పట్టే అవకాశం ఉంది కనుక. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇది దగ్గరికి అయింది, చూసారా? మనం చాలా వేసాము, చాలా దగ్గరికి అయిపోయిందండి. మాడకుండా చక్కగా స్లో ఫ్లేమ్లో ఫ్రై ఇలా పచ్చివాసన పోయే వరకు ఇలా చేసేసుకుని దీన్ని ఇప్పుడు మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని కారపొడి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసేసుకుందామండి. ఇందులో వేసేసుకొని చక్కగా మనం గ్రైండ్ చేసేసుకోవటమే. కరివేపాకు కూడా చక్కగా వేగిపోయిందండి.
ఇలా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు చింతపండుని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. చింతపండు అండి రుచికి చాలా బాగుంటుంది చింతపండు వేస్తే. చింతపండు కొద్దిగండి ఒక చిన్న నిమ్మకాయ అంత ఫ్రెండ్స్, అంతే. ఇట్లా దీన్ని ఇలా చేసేసి ఇందులో మిక్సీ జార్లో వేసేసి కొట్టేస్తే చాలా బాగుంటుందండి. ఇంకంతే ఫ్రెండ్స్. ఈ కరివేపాకుని ఇందులో యాడ్ చేసేసుకొని కొట్టేద్దాం. ముందు ఇది గ్రైండ్ చేసేసుకుందాం. మిక్సీ జార్లో వేసేసాను కదండి. ఇప్పుడు రుచికి సరిపడంతా మనం ఉప్పుని యాడ్ చేద్దామండి ఇందులోకి. రుచికి సరిపడంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ముందు మనం ఎండుమిర్చిని గ్రైండ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి నేను కొద్దిగా వేస్తున్నాను, మళ్ళీ కావాల్స్తే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసి కరివేపాకు కూడా మిక్సీ పట్టేసి మీకు పొడి చూపిస్తాను ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసాను కదా. ఇప్పుడు మనం 2 సార్లు పట్టానండి, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం కావాల్సిన వెల్లుల్లిపాయలు వేసుకుందాం. రుచికి సరిపడిన వెల్లుల్లిపాయలు ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయ మనం ఎంత తింటే అంత మంచిదండి మన హెల్త్కి. మనం వేసుకుంటే కూడా సువాసన చక్కగా ఉంటుందండి. అంతే ఫ్రెండ్స్. వేసేసుకొని మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ కరివేపాకు కూడా వేద్దాం. చూసారండి, మిక్సీ పట్టేసాను చక్కని కమ్మని కరివేపాకు పొడి అండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఆయిల్ వేడి చేసి పొయ్యి మీద మళ్ళీ అదే బాణీలో ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడి చేసి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసేసి కొద్దిగా వేగనిద్దామండి. ఆల్రెడీ కరివేపాకు కాబట్టి జస్ట్ 2-3 ఆకులు వేసాను అంతే. ఇప్పుడు మనం ఈ ముందుగా మిక్సీ పట్టుకున్నది ఇందులో వేసేద్దామండి. అంతేనండి, చక్కగా ఈ ఆయిల్లో మిక్స్ అయ్యే వరకు కలపాలి. చూసారా ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు మరొకసారి చెప్తాను. కరివేపాకు శుభ్రంగా కడిగేసి ఒక రోజంతా కొద్దిగా ఎండలో ఆరబెట్టుకున్నానండి. ఎండుమిర్చి ఒక 20 తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర అండి, ఎక్కువ వేయలేదు. ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసానండి. తర్వాత ఒక 2 స్పూన్స్ పచ్చెనగపప్పు అండి, ఒక 2 స్పూన్స్ పచ్చెనగపప్పు. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు అండి. అంతే ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ పెట్టేసేసుకొని చక్కగా మనం ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, పచ్చెనగపప్పు అన్నీ వేపేసి పక్కన పెట్టేసుకొని అదే బాణీలో కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు కూడా బాగా కలుపుకుంటూ చక్కగా వేపానండి. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు కల్లుప్పు యాడ్ చేశాను. ఒక నిమ్మకాయ అంత కొద్దిగా చింతపండు, నిమ్మకాయ సైజు అంతా చింతపండు యాడ్ చేశాను. మిక్సీ పట్టేసుకున్నానండి. తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత అదే ఆయిల్లో ఇది వేసేసి కారపొడి కొద్దిగా ఇలాగా చేసేసుకుంటే చక్కగా 2 నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. అస్సలు పాడవదు. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది, మన హెయిర్కి మంచిది, తల ఎదుగుతుందండి చక్కగా. తల నల్లబడుతుంది, జ్ఞాపకశక్తికి చాలా మంచిది, మన హెల్త్కి చాలా విధాలుగా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయండి. కరివేపాకు గురించి చెప్పాలంటే అసలు టైం సరిపోదు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ చూసారండి, చక్కటి కమ్మటి కారపొడి రెడీ అయిపోయిందండి, కరివేపాకు కారపొడి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తిని కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి.